వనితా టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే ఆయన సతీమణి పద్మారెడ్డి గారితో పాటు ఉన్నాం. వారిని అడిగి ఈరోజు వారు ఎలా ఈ ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు, అలాగే కాంగ్రెస్ని ఎలా పునరుత్తేజం చేయబోతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్, మ్యామ్, ముందుగా మీకు మన్మథనామ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం? అంటే టైం ఉండేదా మీకు? ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు కదా. మేము సాధారణంగా ఈ గత 20 ఏళ్ల సంధి ఎక్కువ శాతం ఉగాది కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రాం జరుగుతుంది, అక్కడే పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అంతకుముందు నేను మిలిటరీలో ఉన్నాను కాబట్టి అవకాశం లేకుండా ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు, ఎప్పుడు బార్డర్ ఏరియాస్లో ఉన్నాము, చైనా పాకిస్తాన్ బార్డర్స్లో. అక్కడ పెద్దగా ఏమీ సెలబ్రేషన్స్ అనేది ఉండకపోయేది. బట్ రాజకీయాలు వచ్చిన తర్వాత మా కాన్స్టిట్యున్సీ మా అనుచరులతో అక్కడే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. మేడం, మీకు ఎలా ఉండేది? అంటే ఎప్పుడు కూడా బార్డర్లో సార్ ఉండేవాళ్ళు, సార్ బిజీలో సార్ ఉండేవాళ్ళు. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మీరు ఎలా స్పెండ్ చేసేవాళ్ళు ఆ టైంలో? నా పెళ్ళి అయినప్పటి వరకు సార్ ఢిల్లీకి ఏడీసీగా వచ్చారు. సో అక్కడి నుంచి ఆఫ్టర్ 5 ఏళ్ళ తర్వాత మేము ఇక్కడ రాజకీయ జీవితం ప్రారంభం చేసాము 94 నుంచి. కాబట్టి గత 20 ఏళ్ళుగా ఇద్దరము కాన్స్టిట్యున్సీలోనే మన వాళ్ళతో ఉండేవాళ్ళం ప్రతి పండుగకి. అంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్స్లో ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఇయర్ ఎవరికైనా కూడా ఒక పండుగలు వచ్చినప్పుడు ఎక్కువగా స్పెండ్ చేయడము, ఏదో ఒకటి కలిసి గడపడము ఉంటుంది కదా. వాటి స్వీట్ మెమరీస్ని మాతో షేర్ చేసుకుంటారు. అంటే మ్యారేజ్ మొదటి ఫ్యూ ఇయర్స్ మేము ఇక్కడ లేము, ఢిల్లీలో ఉన్నాము. అక్కడ తెలుగు కమ్యూనిటీతో స్పెండ్ చేసేవాళ్ళం. బట్ డెఫినెట్గా హైదరాబాద్లో ఉండే అంత యాక్టివిటీ ఉండదు కదా. బట్ ఢిల్లీలో తెలుగు కమ్యూనిటీతో పండుగలు స్పెండ్ చేసేవాళ్ళం. అంటే సార్ బిజీ లైఫ్లో మీకు ఆ టైం స్పెండ్ చేసేవాళ్ళు, లేదంటే నాతో టైం ఎక్కువగా స్పెండ్ చేయలేకపోతున్నారనే ఫీలింగ్ ఎప్పుడైనా ఉందా? మీరు సార్ దగ్గర చెప్పేవాళ్ళ మేడం ఏంటి? లేదండి, వీ వర్ క్వైట్ ఓకే. ఐ మీన్ దట్ వాజ్ లైఫ్ అండ్ దట్స్ హౌ వీ టుక్ ఇట్. ఓకే సార్, మొత్తంగా చూస్తే ఫస్ట్ నుంచి కూడా మీరు మిలిటరీలో ఉన్నారు. సో మిలిటరీలో MiG-18, ఆ తర్వాత MiG-21 వాటితో ఫైట్ చేసి ఇంట్లో ఎప్పుడైనా చిన్న డిష్యూ అలాంటి ఫైటింగ్స్ ఏమైనా అయ్యాయా వీటిలో? అట్లేం లేదు, అర్థం చేసుకునే వాళ్ళు అంటారు మేడం. ఓకే, ఫైన్. అండ్ మీరు కూడా ఆ టైం నుంచి బిజీ స్కెడ్యూల్ అది ప్లాన్ చేసుకునేవారా? ఎలా ప్లాన్ చేసుకున్నారు మేడం? నేను కూడా ఒక ఆర్కిటెక్ట్ నమ్మా. సో పెళ్ళి కాగానే నేను ఢిల్లీకి పోయి తనను అక్కడ రాష్ట్రపతి భవన్లో ఉండేవారు కదా, ఐ జాయిన్ హిమ్ దేర్. సో డే 1 నుంచి నేను నా కెరియర్ పర్సూ చేసినాను. ఫస్ట్ డే నుంచి నేను జాబ్ చేసేదాన్ని. మరి గత 20 ఏళ్ళుగా నా వృత్తి నేను కొనసాగిస్తూనే ఉన్నాను. అండ్ అరేంజ్డ్ మ్యారేజా మీ ఇద్దరిది కూడాను? యా, బోత్ ఆర్ పేరెంట్స్. ఫ్యామిలీస్ నో ఈచ్ అదర్. ఓకే. ఇప్పుడు టీపీసీసీ చీఫ్గా మీరు బాధ్యతల్ని స్వీకరించారు. మొత్తంగా 10 జిల్లాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉంది? దానిపై మీ అంచనా ఏంటి? సుమారు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంది. హైదరాబాద్లో పవర్లో ఉండే, ఢిల్లీలో కూడా పవర్లో ఉండే. 10 ఏళ్ళ తర్వాత అక్కడ ఓడిపోయాం, ఇక్కడ ఓడిపోయాం. కొంత కార్యకర్తలు కొంత డిసప్పాయింట్మెంట్గా ఉన్నమాట వాస్తవం. తిరిగి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 8,500 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్స్ బలంగానే ఉన్నారు. వాళ్ళని తిరిగి నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం క్రియేట్ చేయడానికి మేము కార్యక్రమం చేపట్టబోతున్నాం. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ఉత్సాహం ఒక రకంగా ఉంటుంది. అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళని యాక్టివ్గా ఉంచడం నిజంగా అది ఒక కత్తి మీద సాము లాంటిది. ఎటువంటి కార్యక్రమాలను మీరు చేపట్టబోతున్నారు? ప్రజల పక్షాన ఉండి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వం నిలదీసి, మరి మంత్రులను కానీ అధికారులు నిలదీసి ప్రజలకి మేలు చేయడానికి ఏ కార్యక్రమాలు చేపట్టాలో అన్నీ చేపడతాం. అంటే ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నారు, కార్యవర్గం అంతా కూడా ఒక రకమైన ఆసక్తికరంగా మీ వైపు చూస్తూ ఉంది. అంటే కొత్తగా ఏమైనా పదవుల్ని క్రియేట్ చేస్తారో పార్టీ లోపల అంతర్గతంగా అని చెప్పేసి, నూతనంగా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి, దానికి సంబంధించి మీరేం చెప్తారు? డెఫినెట్గా అమ్మా,
ఈ శాసనసభ సెషన్ అయిన తర్వాత మేము ఒక కార్యాచరణ ప్రకారం గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, పిసిసి స్థాయి అన్నీ వి విల్ రీవ్యాంప్. నా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా యువతని ఆకర్షించాల్సిన అవసరం ఉంది. మెయిన్గా ఏంటంటే గత కొంతకాలంగా 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఈ దేశంలో 65% ఓటింగ్ వాళ్ళదే, 18 to 35 years. కానీ గత ఎన్నికల్లో మేము చూసింది ఏంటంటే ఈ ఏజ్ గ్యాప్లో ఉన్నవాళ్ళు కొంత పర్సంటేజు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అక్కడ మోదీ గారి ఆకర్షణ కానీ, ఇక్కడ కేసీఆర్ గారి ఆకర్షణ కానీ కొంత పోవడం జరిగింది. తిరిగి మేము కార్యవర్గాలని రివ్యాంప్ చేయడంలో కానీ, కార్యక్రమాల్లో కానీ ఈ యూత్ని తిరిగి మా సైడ్ని అట్రాక్ట్ చేసుకోవడానికి కార్యక్రమం చేపడతాం. ఉగాది స్పెషల్ ఎపిసోడ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పద్మ గారు, మీ విషయానికి వస్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు ప్రజల్లోకి కూడా బాగా చురుగ్గా ముందు నుంచి వెళ్తూ ఉన్నారు. ఇంకా దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. సో మీరు ఏ విధంగా ప్రజల్ని దగ్గరుండి చూస్తూ ఉన్నారు? మీకేమనిపిస్తూ ఉంది వాళ్ళ సమస్యల పట్ల అదంతా కూడా? ఇప్పుడు యాజ్ అ ఎమ్మెల్యేగా డెఫినెట్లీ నా బాధ్యతలు పెరిగినాయి. నేను ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకటే చెప్పిన, యాజ్ ఎమ్మెల్యే ప్రత్యేకంగా నా దృష్టి మహిళల ప్రాబ్లమ్స్ మీద పెడతానని. మహిళల పట్ల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను నా నియోజకవర్గం అంతా తిరిగి మరి ఎక్కడ ఏమున్నా నేను వాళ్ళ ప్రాబ్లమ్స్ బాధ్యత తీసుకుంటాను అనుకున్నా ఒక ఎమ్మెల్యేగా. మీరు ఒక మహిళగా ఉండి మీ నల్గొండ నుంచే కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీ నుంచే కావచ్చు, మిగతా మహిళలు ఎవరైతే పాలిటిక్స్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు? వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకువచ్చేందుకు మీ సహకారాన్ని అందిస్తారు? ఒకటేమో మన సొసైటీలో ఈ మధ్య సరే 50% మహిళలకు కూడా రిజర్వేషన్ అయింది, అండ్ కొన్ని ఏరియాస్లో 33% అయింది. బట్ ఇప్పుడున్న సర్పంచ్లు కానీ లోకల్ బాడీలో ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మహిళలు ఉన్నారో, నా వంతుగా నేను ఏం చేస్తున్నా అంటే, ఇంతకుముందు సాంప్రదాయం అందరు వాళ్ళు ఇంట్లో ఉండి మగవాళ్ళు వచ్చేవారు మీటింగ్లకు కానీ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం కానీ ఇప్పుడు నేను ఒక తోటి మహిళగా వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నా, మీరు రాండి, బికాజ్ యు ఆర్ ఆన్ ద పోస్ట్. సో మీరు వస్తేనే మీకు ఆ ఎక్స్పోజర్ ఉంటే, మీకు ఆ అవగాహన ఉంటే మీరు కూడా యుల్ బికమ్ బెటర్ అట్ యువర్ జాబ్. సో దయచేసి యాజ్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. అదే ఒక పెద్ద స్టెప్ మహిళలకి. సో ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్ లైక్ దట్ టు టేక్ పార్ట్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్ పాసిబుల్. సో ఐ థింక్ దెర్ విల్ బీ సమ్ చేంజ్. ఉత్తమ్ గారు, ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ అనేది మనం గతంలో చూసాము, ఇప్పుడు చూసాము. ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా మిగతా పార్టీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ వైపు అట్రాక్ట్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించి మీ పార్టీ వాళ్ళని మీరే విధంగా కాపాడుకునేందుకు మీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గతంలో జరిగిన ఈ విధంగా జరిగింది నేను ఎన్నడూ చూడలేదు. 1994లో మొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేశాను. ఈ 20 ఏళ్లలో అధికారం వాడుకొని డబ్బుల ప్రలోభపెట్టి బెదిరించి ఇతర పార్టీ వాళ్ళని చేర్చుకునే విధంగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే మంత్రులు కింది లెవెల్ వరకు, ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంటే ఎవరు పవర్లోకి వస్తే వేరే పార్టీ వాళ్ళని రకరకాలుగా ప్రలోభ పెట్టడం. నాకు తెలుసు కొన్ని బెదిరింపులు కూడా జరిగాయి. ఈ వ్యాపారం చేసుకుంటున్నావు, నువ్వు పార్టీలు చేరుకుంటే వ్యాపారం చేసుకొని అనే విధంగా. ఇది చాలా రాంగ్. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రజలు కూడా గమనిస్తున్నారు. వేరే పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళని వాళ్ళు రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకొని స్వయాన ముఖ్యమంత్రి కండువ కప్పి దాంతో బంగారు తెలంగాణ నిర్మాణం అంటాడు. ఎంత హాస్యాస్పదమైన విషయం ఇది తెలంగాణలో చైతన్యవంతులందరూ గమనించాలి. ఇది గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ పవర్. తప్పనిసరిగా మేము వివిధ కార్యక్రమాలు చేపట్టి మా క్యాడర్ని, మా నాయకులు కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అంటే ఇప్పుడు మహిళలు కూడా కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని చెప్తూ ఉన్నారు. మహిళా అధ్యక్షురాలు మనకు ఢిల్లీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. లోయర్ లెవెల్ నుంచి మహిళల్ని మీరు ఏ విధంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? కాంగ్రెస్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీ అర్థం చేసుకుంటే
ఇప్పుడున్న మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ మా ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారు కానీ దే ఆర్ కమిటెడ్ ఫార్ ఎంపవర్మెంట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. సమాజంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ మహిళలు కానీ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్, మహిళా సాధికారికత మా పార్టీకే జాతీయ స్థాయిలో ఒక ప్రాధాన్య అంశం. మా నాయకురాలు సోనియా గాంధీ గారు పార్లమెంట్లోనే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం ఎంత ప్రయత్నం చేశారు. సరే ఇతర పార్టీల ఇతర సభ్యుల కోఆపరేషన్ లేక అది అయిపోయింది. కానీ మేము కంప్లీట్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి జాతీయ స్థాయి నుంచి మా స్థాయి వరకు వీఆర్ కమిటెడ్. ఫస్ట్ మహిళల సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా, మంచినీళ్ళ సమస్య నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నా మా పార్టీ ముందుండి వాళ్ళని కాపాడడానికి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మహిళల్లో చైతన్యవంతమైన వాళ్ళు, కొంత విజ్ఞులని మేము సెలెక్ట్ చేసుకొని ఆ లీడర్షిప్ కూడా ఎంకరేజ్ చేస్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా లీడర్షిప్ని, మహిళా నాయకత్వాన్ని మరి ఈ సమాజానికి అవసరం, ఈ రాష్ట్రానికి ఈ సమాజానికి ఇది మంచిదని మేము భావిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా ఐ కంప్లీట్లీ ఎండార్స్ అండ్ బిలీవ్ మన సొసైటీలో అన్ని విషయాల్లో ఉమెన్ ముందుండాలని, అది సమాజానికి మంచిదని భావిస్తాను. ఆ దిశలో రకరకాల కార్యక్రమం తీసుకుంటాం. పద్మారెడ్డి గారు, ఇక మన సొసైటీలో ఇప్పుడున్నంత వరకు చూస్తే ఒక అభిప్రాయం అనేది ఉంది. అంటే మహిళల విషయానికి వస్తే వాళ్ళు ఒక 2వ తరగతి పదవుల్లోనే ఉంటారు, వాళ్ళు పై లెవెల్కి రాలేదు అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక సీఎం ప్లేస్లోనో లేకపోతే ఇంకో ప్లేస్లోనో వాళ్ళని ఉంచరు అనే అభిప్రాయం ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లేదండి, ఐ థింక్ నౌ ఇట్ హెస్ చేంజ్డ్ కదా. మనం గతంలో ఎన్నో మహిళా సీఎంలను చూసినాం. జయలలిత అండ్ తమిళనాడు, మాయావతి గారు, ఇప్పుడు మన మమతా బెనర్జీ గారు, అండ్ అఫ్ కోర్స్ సోనియా గాంధీ గారు వాజ్ అట్ ది నేషనల్ లెవెలే. కాబట్టి ఐ థింక్ ఆ విషయంలో మాత్రము సొసైటీలో చేంజ్ వచ్చింది. ఐ డోంట్ సీ ఎనీ ఇన్ఈక్వాలిటీ ఇన్ దాట్ ఆస్పెక్ట్. బట్ ఎస్, కొంత మహిళలకు ఆల్వేస్ కొంచెం ఎన్నుకుంటారు అనేది అయితే ఉంది ఇంకా. బట్ ఐ థింక్ ద సొసైటీ విల్ ఓవర్కమ్ దాట్. స్పెషల్ ఎపిసోడ్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గారు, ఇక తెలంగాణ విషయానికి వస్తే దాదాపు 1 man ఆర్మీ షో లాగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది వెళ్ళిపోతూ ఉంది. వాళ్ళు చేసే పనులు కావచ్చు, మిగతా ప్రజలకి ఇంకా దగ్గర కావడానికి కొన్ని పథకాలు కూడా అట్టడుగు స్థాయి వాళ్ళకి చేరడం లేదు. వాటన్నిటిని మీరు ఏ విధంగా ప్రశ్నించే అవకాశం ఉంది మీ పార్టీ తరపు నుంచి? ఇది దురదృష్టకరం. ఈ రీజనల్ పార్టీస్లో ఈ ప్రాబ్లం ఇది. ఒకే వ్యక్తి, ఒకే కుటుంబం మొత్తం గవర్నమెంట్ కానీ పార్టీ కానీ నడుపుతారు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ 1 man రూలు, ఈ 1 family రూలు మేము ఏ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని నిలదీయాలో నిలదీస్తాం. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ ఒక మహాసముద్రం లాంటిది. మీలో మీకే అంతర్గత కుమ్ములాట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ప్రతిపక్షంగా ఉన్న మీరు ఇటు ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఏ విధంగా తీసుకుని వెళ్తారు? కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట్లు అనేది మీడియా చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తుంది. తెలంగాణలో చూద్దాం. టీఆర్ఎస్ పార్టీలో 1 man 1 party 1 family. టీడీపీ 1 man 1 family. సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తగ్గిపోయింది కానీ వాళ్ళు కూడా 1 man 1 family. వాళ్ళందరికీ భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాస్వామ్య పార్టీ. రకరకాల అభిప్రాయాలకి స్వేచ్ఛ ఉంది. ఆ అభిప్రాయాల ఎక్స్ప్రెస్ చేయడంలో మీడియా దాన్ని హైప్ చేసి ఇదేదో విభేదాలని ఎచ్చిపెడుతుంటారు. కానీ మెయిన్ ఇష్యూస్లో అటువంటి విభేదాలు ఏమీ ఉండవు. నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. అందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చి ఎక్కడైతే ప్రజల పక్షాన పోరాడే సమస్యలు ఉన్నాయో తప్పనిసరిగా అందరినీ యునైట్ చేసి సమన్వయంతో ముందుకు తీసుకుపోతాయి. 100% కాన్ఫిడెంట్. నేను ఛార్జ్ తీసుకోకముందు కూడా ఆల్ సీనియర్ లీడర్స్ని వాళ్ళ ఇండ్లలో కలిసి అన్ని విషయాలు వాళ్ళ అభిప్రాయం తీసుకుని వాళ్ళ కోఆపరేషన్ అవ్వడం జరిగింది. ముందు కూడా అదేవిధంగా తప్పనిసరిగా ఏమేం చేయాలనో అందరినీ కలుపుకోవడానికి చేస్తామని చెప్పి మనం చేస్తాం. అండ్ ఇప్పుడున్న మన 10 జిల్లాల్లో కూడాను ఏ జిల్లా ఎక్కువగా వెనుకబడి ఉంది, ఎక్కువగా డెవలప్ చేయాల్సిన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? మొత్తంగా ఈ 10 జిల్లాలకు సంబంధించి మీకున్న అభిప్రాయం ఏంటి? హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతం తీసేస్తే మొత్తం 10 జిల్లాల్లో ఎంతో కొంత వెనుకబడత ఉంది. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో నిజంగా డెవలప్ అయిందంటే హైదరాబాదు,
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, తతిమ ప్రాంతాలన్నీ కూడా అంటే భారతదేశంలో తతిమ ప్రాంతాలు ఎట్లా అట్లే కొద్దిగా ఎరుగుబడి ఉన్నాయి. అండ్ మా పార్టీ వల్ల, మా నాయకురాల వల్ల తెలంగాణ వచ్చింది. హైదరాబాదు అండ్ చుట్టుపక్కల ప్రాంతాల రెవెన్యూ, ఆదాయ వనరులు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడి నుంచి వచ్చేవి. సో ఫైనాన్షియల్లీ పవర్ఫుల్ తెలంగాణ రాష్ట్రం బికాస్ ఆఫ్ హైదరాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్. ఇదివరకు ఈ వనరులే 23 జిల్లాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఈ వనరులే 10 జిల్లాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 10 జిల్లాలు చాలా వేగవంతంగా డెవలప్ అవుతుందని నేను భావిస్తున్నాను. పద్మారెడ్డి గారు, అంటే ఇప్పుడు మనకు రెవెన్యూ కూడా బాగానే ఉంది. సో దీన్నంతటిని తీసుకొని మనకు ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వీరిపై ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం ముందుకు తీసుకురావచ్చు, వారికి ఏ విధంగా మనం నిధుల్ని కేటాయించి ఏ విధంగా ముందుకు వెళ్ళవచ్చు? అంటే ఇప్పుడు ఆఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ది అపోజిషన్ కాబట్టి వీ వోంట్ బి ఏబుల్ టు అంత డిక్టేట్ చేయలేము టర్మ్స్. కానీ స్టార్టింగ్ ఫ్రమ్ పొదుపు సంఘాలకు వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ అవన్నీ వేవ్ చేయమంటున్నారు, వాళ్ళ క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ చేయమంటున్నారు. అట్లాంటివి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్లో మహిళలకు కొంత ఎక్కువ కేటాయిస్తే, వాళ్ళ సొంతం కాళ్ళ మీద వాళ్ళని నిలబెట్టేటట్టు చేస్తే, యూనో ఆల్ దీస్ కోఆపరేటివ్స్గా ఫామ్ చేసో డెఫినెట్లీ అదొక బిజినెస్లో కన్వర్ట్ అయ్యేటట్టు మనము వాళ్లకు నిధులు కేటాయిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నా. ప్లస్ ఆల్సో ప్రొటెక్షన్ మహిళలకు చాలా అవసరం. అంటే వాళ్ళు బయటికి పోయి చదవాలన్నా, ఓ బిజినెస్ చేయాలన్నా, ఊర్లలో ఒక ఊరు నుంచి ఒక ఊరికి వాళ్ళు ధైర్యంగా వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా అవసరం. సో ప్రొటెక్షన్కి కొన్ని నిధులు, వాళ్ళ డెవలప్మెంట్కి కొన్ని నిధులు, ఇలాగా కొంత చేస్తే మహిళలకు కూడా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఉగాది పచ్చళ్ళలో అన్ని రకాల రుచులు మనకు ఉంటాయి. సో మీరు ఏ రుచిని ఎక్కువగా టేస్ట్ చేశారు ఈరోజు, దాని గురించి ఏం చెప్తారు? ఉగాది పచ్చడిలో అన్ని రకాల టేస్ట్ ఉంటాయి కాబట్టి అది టేస్టీగా ఉంటుంది, అన్నీ కలిపే బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఈ నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని, మరి పంటలు మంచిగా పండాలని, మరి ఈ తెలంగాణ ప్రజలందరూ మరి వాళ్ళందరికీ నా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేడం, మీకు ఏ టేస్ట్ దొరికింది ఈరోజు? ఫస్ట్ దేని టేస్ట్ చేశారు? నాకు జనరలీ పులుపు ఇష్టం కాబట్టి మేబీ ఎప్పుడు అదే అనిపిస్తుంది, బికాజ్ మంచిగా ఉంటుంది అది, కొంత తీపి కొంత పులుపు. సో నాకు అదే ఇష్టం. నేను కూడా మీ ఛానల్ తరఫున మా అందరికీ, తెలంగాణ కుటుంబ సభ్యులు, ప్రజలకి అందరికీ మా ఇద్దరి తరఫున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.